శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలిత పారాయణ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, దీనికి ఎటువంటి నైవేద్యాలు కానీ నివేదనలు కానీ ఎటువంటివి పెట్టాలి, లేదంటే దీనికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాము. లలిత అనేది రహస్యనామ స్తోత్రం. రహస్యనామ స్తోత్రం అని అంటే ఈ లలిత అనేది చాలా విలువైనది, చాలా రహస్యమైనది, నిగూఢమైనది. ఈ లలితా పారాయణ దేవి సప్తశతిలోని 700 శ్లోకాలని కుదించి మనకి అందుబాటులోకి తెచ్చారు లలితా సహస్రనామావళి. మీరు లలిత ఒక్కొక్క శ్లోకం విని అర్థం చేసుకొని చదివితే మీ జన్మ తరించిపోతుంది. చాలామందికి ఇవేవి తెలియవు. పక్కనున్న వాళ్ళు మనం పారాయణ చేస్తూ ఉంటాము, లేదు ఈ పదము తప్పు అనేటప్పటికీ వాళ్ళ కోపం వస్తుంది. ఫస్ట్ నాకు కూడా అలాగే వచ్చింది. దానికి నేనేం అతీతురాలిని కాదు, కానీ ఈవిడ చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి, ఈవిడిగా అంతా చెప్పినట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇది కాదు, ఇది కాకుండా ఇంకేదో ఉంది, దీనిలో నిగూఢార్థం ఏదో ఉంది అనే వివరణలోకి వెళ్తే మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ అమ్మ ఏంటి అనేది మనకు అవగతం అవుతున్న కొద్దీ మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఆ ఆలోచన ఏంటనేది, నాకు వచ్చిన ఆలోచన థాట్ అని ఏంటనేది నేను ఇప్పుడు మీకు వెల్లడిస్తున్నాను. ఈ లలితా పారాయణ చేసే వాళ్ళకి ముందు నియమ నిబంధనల గురించి మాట్లాడుకుందాం. చాలామంది నియమ నిబంధనలు ఉండాలి, తలస్నానం చేయాలి, లేదంటే మనకి ఏదో కొబ్బరికాయ కొట్టాలి, పూజ చేయాలి, ఇవి అవి అని చెప్పి చాలామంది అంటారు. అలా ఏమీ అక్కర్లేదు. మనం పర్వదినాల పూట నవరాత్రులప్పుడు మనం ఎలాగా షోడశోపచార పూజలు చేసేటప్పుడు షడ్సోపేతమైనటువంటి నైవేద్యాలు పెడతాము. కానీ అన్ని రోజుల్లోని మనం పిలాలి, అమ్మని కొలవాలి అనేటప్పుడు మనము కేవలం నామస్మరణ చాలు అనేటప్పుడు మీకు చక్కటి ఆసనం వేసుకొని శుచిగా శుభ్రతగా కూర్చొని మనం చదువుకోవచ్చు. దానికి ఎటువంటి నైవేద్యాలు పెట్టవసరం లేదు, అక్కడ అమ్మవారి ఫోటో కూడా ఉండవసరం లేదు. మనసులో నిలపాలి అమ్మని, ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నా ఉద్దేశం అది, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు ఇలాగే చేశాను. తర్వాత అమ్మ మనం ఎటువంటి సమస్యల్లో ఉన్నా మనకి ఒక త్రోవ చూపించాలి, ముందుకు నడిపించాలి అంటే మాత్రం మనకి దానివల్ల ఫలితం రావాలి అనేటటువంటి ఉద్దేశం ఉండేటప్పుడు మాత్రం మనము చదివే విధానం మారాలి. ఒక పదంలోని ఒక అక్షరము మారిపోతే అర్థం మారిపోతుంది. ఈ పదాలు, ఈ అక్షరాలు అన్నీ సమకూర్చి ఒక బీజాక్షరాల సంపుడీకరణ చేసి మనకి ఇటువంటి శ్లోకాలని మనకు అందించారు మనకి మునులు, ఋషీశ్వరులు. మనం ఒక్కొక్క పదముకి అర్థం తెలుసుకుంటూ చక్కని స్వరంతో మనకి వీడియోలు, ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. మీరు వినండి, ముందు వినండి, వింటూ చదవండి, మీకు రిథం తెలిసిపోతుంది. ఒక రిథమిక్గా చదవడానికి ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నేను చాలా లలిత పారాయణలకు అటెండ్ అయ్యాను, చూస్తున్నాను. ఒక ఆమె స్టార్ట్ చేస్తే ఇంకొక ఆమె వెనక్కి, ఒక ఆమె ముందుకి వెనక్కి అవుతున్నారు. అదేంటంటే రిథం దెబ్బతింటుంది. అందరూ ఒకటే స్వరంతో చేస్తే వీణులకు వినసొంపుగా ఉంటుంది. ఒక వేవ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ వేవ్ జనరేట్ అయితే ఎటువంటి కార్యక్రమం అయినా సరే సజావుగా సాగిపోతుంది. అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉత్పన్నమవుతుంది. అలా రావాలి అని అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే మీ బ్యాచ్లోని మీరు పారాయణ చేసేటప్పుడు విడదీసి చదవడానికి ప్రయత్నించండి. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటప్పటికి మీరు దీర్ఘం చేసి చదివేటప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలి అని అంటే అందరూ వినరు. కానీ మీరు స్వరం పెంచి మీరు స్టార్ట్ చేశారు ఎప్పుడో, మిగతా వారు కూడా మీకు దాంట్లో ఇంక్లూడ్ అయిపోతారు. మీరు ఇన్వాల్వ్ అయ్యి చెయ్యండి, మిగతా వాళ్ళు కూడా మీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క శ్లోకం మిస్ అవుతూ ఉంటుంది. కొందరు బ్రీత్ తీసుకోవడానికి గ్యాప్ తీసుకుంటారు. అందరికీ అలాగ ఉండదు. అందరూ కూడా ఒకే విధంగా చదవలేరు.
ఒక్కొక్కసారి బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మధ్యలో దగ్గు వస్తుంది ఒక్కొక్కరికి. 183 శ్లోకాలు ఒకే విధంగా చదవాలంటే అవ్వదు, అప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకుంటారు. గ్యాప్ తీసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారని అంటే లేదు అంటే ఆ వర్డ్ మిస్ అయిపోయింది కాబట్టి, ఆ శ్లోకం మిస్ అయిపోయింది కాబట్టి నేను ఆ శ్లోకం చదివిన తర్వాత మళ్ళీ మిగతా చదువుతానని అనుకోకండి. మీరు వింటారు కదా, మీరు విన్నా కూడా అదే ఫలితం వస్తుంది. అక్కడ గ్యాప్ తీసుకున్నప్పుడు మిగతా శ్లోకం మిగతా వాళ్ళు చదువుతారు కదండి, ఆ దీంట్లోనే మనం యాడ్ అయిపోవాలి. అక్కడ మనం మిస్ చేయాలి. అక్కడ ఒక శ్లోకం చదివేటప్పుడు మనకు దగ్గు వచ్చింది, లేకపోతే మనకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అనిపించి చిన్న గ్యాప్ తీసుకున్నాం, నెక్స్ట్ వర్డ్ నుంచి మనం అందుకోవాలి. మనం చెవులు పనిచేస్తూ ఉంటాయి కదా, చెవులు వింటుంటాము, ఆ వర్డ్ వరకు మనం వింటాము, నెక్స్ట్ వర్డ్ నుంచి మనం అందిస్తాము. అప్పుడు మీకు మిస్ అవ్వదు, రిథం అనేది మిస్ అవ్వదు. అలాగే ఖడ్గమాల అందరూ కలిపి ఎట్ ఏ టైము రాగయుక్తంగా చదివి ఒకేసారి చదివితే ఎంత వైబ్రేషన్ ఉంటుందో అది చెప్పతలం కాదు అది అసలు. తర్వాత ఇవన్నీ చేస్తున్నారు నిజమే, మరి నియమనిష్ట పెద్దగా అవసరం లేదు. శుచిగా శుభ్రతగా ఉండి మంచి ఉతికిన బట్టలు వేసుకొని చక్కటి ఆసనం వేసుకొని మనం కూర్చొని చదువుకోవాలి అనుకునేటప్పుడు, లేదంటే మనం అందరిలోని మనకు సామూహిక పారాయణలు అయితే చాలా వైబ్రేషన్ ఉంటుంది. సామూహిక పారాయణలు పెట్టడానికి కూడా కారణం అదే. ఎవరైనా పెద్ద చిన్న ధనిక కులమత భేదాలు లేకుండా, ధనిక పేద భేదాలు లేకుండా మీరు ఎవరైనా పారాయణ అని పిలిస్తే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. ఎందుకంటే సామూహికంగా పారాయణలో మనం పాల్గొంటే అక్కడ మంచి వైబ్రేషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. తద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది, అక్కడ ఉన్న ఏ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. తర్వాత మనం చదివే వాళ్ళకి కూడా మనకి మంచి జరుగుతుంది. కాబట్టి వీలైనంత మటుకు సామూహికంగా పారాయణలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే మేమే బెస్ట్, నేనే అంటే అనేటటువంటి అహంకారాన్ని వేడండి. అంటే నాకు ఉంటుంది, నేనేం దానికి ఎక్సెప్షన్ కాదు, నాకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి నాతో కూడా కలిపి చెప్తున్నాను. మనం ఏంటంటే పారాయణకి వెళ్ళేటప్పుడు ఒకరు ముందు ఒకరు వెనక అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ముందు మనం అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు ఒక గుంపులాగా ఒక తోపులాటలాగా ఉండే కంటే ఒక లైన్లో వెళ్ళడం అనేది ఎంత బాగుంటుందో చూడడానికి, వినడానికి, మనకి ఫ్రీగా మూమెంట్ ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు మనం చదివేటప్పుడు కూడా రాగయుక్తంగా విడదీసి మనం ఎప్పుడైతే చదువుతామో అప్పుడు వినడానికి బాగుంటుంది, సరైన వైబ్రేషన్ వస్తుంది. మీకు ఆ వైబ్రేషన్ వల్ల అక్కడ కొత్త పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు జనరేట్ అవుతుంది. దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచిది, ఆ ప్లేస్కి మంచిది. అయితే ఇప్పుడు మనం నిబంధనల గురించి తెలుసుకున్నాం, నియమ నిబంధనల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఎలా చదవాలి అనేది తెలుసుకున్నాం. అది ఎలా చదవకూడదు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా చదవకూడదు అని అంటే దీనికి ఎవరు చదవచ్చు, ఎవరు చదవకూడదు అనేటటువంటి సందేహాలు ఉన్నాయి. ఈ లలితా పారాయణ అనేది అందరూ కూడా చదవచ్చు, చదువు వచ్చిన వాళ్ళందరూ చదవచ్చు. అయితే తప్పులు వస్తాయి, ఎలాగా ఏంటి అనేసి అని అనుకోవచ్చు. తప్పులు రాకుండా చేసుకోవాలంటే ముందు వినాలి, ఆడియో పెట్టుకొని వినండి. మీకు మీరే గురువు. ఎవరైనా చెప్తే ఎవరికీ నచ్చదు, ఏ ఒక్కరికి నచ్చదు. కాబట్టి మీకు మీరే గురువు. మీరు ఆడియో పెట్టుకుంటూ, పుస్తకం పట్టుకొని ఆడియో పెట్టుకుంటూ వినండి. మీకు ఒక్కొక్క వర్డ్ కూడా మీకు ఎలా చదవాలి, ఏంటి చదవాలి అనేది మీకు తెలుస్తుంది, ఎక్కడ ఆపాలి అనేటటువంటివి మీకు తెలుస్తాయి ఆడియో పెట్టుకొని వింటే. ఎక్కడైనా కొంచెం ఉచ్చారణ దోషాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎంతటి విద్వాంసులకైనా సరే ఉచ్చారణ దోషాలు అనేవి వస్తాయి. ఎందుకంటే మనం అనుకోకుండా ఎక్కువసేపు మాట్లాడేటప్పుడు నాలిక మలబడుతుంది. నాలుక ఎప్పుడైతే మలబడుతుంది, బ్రీతింగ్ కొంచెం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది ఎక్కువసేపు మాట్లాడినప్పుడు. అప్పుడు జస్ట్ చిన్న ఉచ్చారణ దోషాలు వస్తాయి. వచ్చేటప్పుడు మనం ఏం చెప్పుకోవాలి, మనం ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్లోని ఓంకారం చెప్తాము, శుక్లాంబరధరం చెప్తాము, తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం చేస్తాము, సరస్వతి దేవికి శ్లోకం చేసిన తర్వాత ఎప్పుడే మనం లలితాపారాయణ మొదలు పెడతామో అలాగే చివరను కూడా మనం క్షమాపణ స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్ పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతి అని. మాకు తెలుసో తెలియకో
మనం మంత్ర ఉచ్చారణ దోషాలు కావచ్చు, భక్తిలో లోపాలు ఉంటే కావచ్చు, అలాగే క్రియా లోపాలు కావచ్చు, ఎటువంటి లోపాలు ఉన్నా మన్నించి మా పూజలు స్వీకరించమని, మా ప్రార్థనలో అందుకోమని మనం చెప్పినట్లనమాట. ఆ రకంగా మనం చెయ్యాలి. చేయకూడని విషయాలు అంటే అవే. మనం ఏంటంటే మనకన్నా మనకి చిన్న పెద్ద అని కాదు, ఎవరైనా ఏది చెప్పినా మనం తీసుకోగలగాలి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరిలోని అమ్మ ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా కూడా మనం తీసుకోగలిగి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విని మనం తద్వారా మనం చేయవలసిన కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. తర్వాత మీరు ఆడియో పెట్టుకొని పుస్తకం తీసుకొని వినండి. చాలామంది చాలా ఉచ్చారణ దోషాలు చేస్తున్నారు. అలాగని అది పెద్ద తప్పిదం కాదు. కానీ మనం ఉచ్చారణ దోషాల వల్ల మనం అందుకోవలసిన ఫ్రూట్ఫుల్ ఫలితాలనేవి మనం అందుకోలేకపోతున్నాం. కాబట్టి మంచి ఫలితాలను మనం అందుకోవాలంటే ఉచ్చారణ దోషాలని మనం త్యజించాలి. దానికి గాను మనం ఆడియో పెట్టుకొని మనం బుక్ తీసుకొని విష్ణు సహస్రం కానీ లలితా సహస్రం కానీ మనం వింటూ ఉంటే ఏ పదాన్ని ఏ రకంగా పలకాలి అనేటటువంటిది మనకి క్షుణ్ణంగా తెలిసిపోతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు లలితాపారాయణలో ప్రతి ఒక్క శ్లోకానికి అర్థం మనం తెలుసుకుందాము అనేటటువంటి కాన్సెప్ట్తోని మన ఛానల్లో ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. నిరంతరము గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఎవరు కూడా 183 శ్లోకాలకి ఎట్ ఈ టైం అయితే మీనింగు చెప్పటం లేదు. మధ్యలోని వేరే ఇప్పుడు నేను ఎవరిని విమర్శించటం లేదు. అంత పెద్దదాన్ని కూడా కాదు నేను. అందరికంటే చాలా చిన్నదాన్ని అంటే అన్ని రకాలుగా చిన్నదాన్నే, వయసు అని కాదు. విద్వత్తులో కూడా మనం ఎవరితోని సరిపాటి కాదు. కాబట్టి నేనేటనుకుంటున్నానంటే, ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా ఉపన్యాసాలు చెప్తున్నారు. కానీ ఒక శ్లోకం చెప్తూ ఉంటే ఆ అమ్మ అనుగ్రహం ఏంటో, ఆ అమ్మ ఎటో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ మహామాయ కదండి ఆవిడ. పూర్తిగా 183 శ్లోకాలకి అర్థం అనేది ఎవరు సరిగా చెప్పలేదు అనేటటువంటి ఉద్దేశం నాది. వాళ్ళు చెప్పే విషయాలనే నేను ఏరుకుంటున్నాను. ఆ ఏరుకొని ఒక మాలలా గుచ్చి మీ ముందు ఉంచాలి అని అనుకుంటున్నాను. దానికి గాను అమ్మ సహకరించాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్.